హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఈ వీడియోలో ఆగస్టు మాసంలో పుట్టిన వారి గురించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోబోతున్నాం. మీరు ఆగస్టు నెలలో పుట్టారా? అయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇది చూస్తే మీ గుండె జల్లుమంటుంది. మరి ఇంతకు ఆగస్టు మాసంలో పుట్టిన వారికి సంబంధించి ప్రత్యేకత ఏముంది? వారికి సంబంధించి తెలుసుకోవలసినటువంటి ఆ విశేషాలేంటి? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క జన్మ తేదీ గురించి చెప్పుకునేటప్పుడు డేట్, మంత్ అండ్ ఇయర్ చెప్తూ ఉంటారు. అలా మనం మన యొక్క పుట్టిన తేదీని నెలతోటి ఖచ్చితంగా సరిపోల్చుకుని చెప్తాం. మరి ఏ నెలలో పుట్టిన వారికి ఎలాంటి అదృష్టాలు వస్తాయి అనే విషయాల్లో ముఖ్యంగా ఆగస్టు నెలలో పుట్టిన వారి అదృష్టం ఎలా ఉంటుంది, అలాగే ఆ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారు ఎలా వారి యొక్క జీవితాన్ని గడుపుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. మన భారతదేశంలో ఎక్కువగా ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు ఇలాంటి వాటిని మనం నమ్ముతూ ఉంటాం, ఆచరిస్తాం కూడా. ఇందులో భాగంగానే మనం పుట్టిన తేదీని బట్టి కూడా మన జీవితం ఎలా ఉండబోతోందో చెప్పేటువంటి జ్యోతిష్య నిపుణులు కూడా ఉన్నారు. మరి ఏ నెలలో పుడితే వారి యొక్క జీవితం, ప్రేమ బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు మాసంలో పుట్టిన వారికి లవ్ లైఫ్ అయితే వారి యొక్క ప్రేమతో ఎదుటి వారిని కూడా కంట్రోల్లో ఉంచగలిగేటటువంటి విధంగా ఉంటుంది. వారి ప్రేమ ఎదుటి వారిని వీరి కంట్రోల్లోనే ఉంచుతుంది. నిజంగా చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కువ శాతం ఎదుటివారిని ప్రేమిస్తే వాళ్ల మాటల ప్రకారమే వీళ్ల జీవితాన్ని నడుపుతూ ఉంటారు. ఈ మాసంలో పుట్టినవారు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని అస్సలు వదులుకోరండి. ఎందుకంటే ఆగస్టు మాసంలో పుట్టినటువంటి వారు అందరినీ కలుపుకుపోవాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆగస్టు మాసంలో పుట్టిన వారికి అధిపతిగా సూర్యుడు మరియు చంద్రుడు ఉంటారు. ఈ కారణంగానే వీరికి ప్రత్యేకంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రతిభ వల్లే వీరు నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తులు అధిక ప్రేరణ కలిగి ఉంటారు. వీరికి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? వీరి కెరియర్, తమ లక్ష్యాలను సాధించడానికి, ఉత్తమమైనవి పొందడానికి ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అవలీలగా అధిగమిస్తారు. వీరిలో మరో గొప్ప విశేషం ఏంటంటే వీరు ఎప్పుడైనా విఫలమైతే వారి ఆశను కోల్పోరు. వాస్తవానికి వారు తమ లక్ష్యాలను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. చాలా మంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమకంటూ ప్రత్యేక సమయం, ఏకాంతం కావాలని కోరుకుంటారు. అలాంటి వారిలో ఆగస్టు నెలలో జన్మించిన వారు కూడా ఉంటారు. అది వారి వ్యక్తిగతంగా అయినా, పని విషయంలో అయినా ఎవ్వరికీ అవకాశం ఇవ్వరు. వీరు అందరితో బాగా మాట్లాడే స్వభావం కలిగి ఉన్నా కూడా వీరు ఎవరిని అంత తేలికగా విశ్వసించరు. వీరు దేన్నైతే నమ్ముతారో దాన్ని మాత్రమే విశ్వసిస్తారని చెప్పుకోవచ్చు. ఆగస్టు మాసంలో జన్మించిన వారు తమ భావాలను ఎదుటివారితో ఎప్పటికీ షేర్ చేసుకోరు. వారు తమలో ఉన్న బాధను తామే అనుభవిస్తారు. అయితే ఇది బయటకు కనబడకుండా ముఖంపై చిరునవ్వును ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఆగస్టు నెలలో జన్మించిన వారికి బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు ఉంటాయి. వీరు ప్రజలను నడిపించటానికి మరియు వారి అసాధారణమైన నిర్వాహక నైపుణ్యాలను నిరూపించటానికి వారి తేజస్సు మరియు తెలివితేటలను ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. వీరి స్కిల్స్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. ఆగస్టు మాసంలో పుట్టినటువంటి వారు స్నేహితులతో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇది వీరి వ్యక్తిత్వ లక్షణాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. వీరు తేజస్సు మరియు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వినోద రంగంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అది మాత్రమే కాదండి, ఆగస్టు నెలలో పుట్టిన వారు చేసే పనులు కూడా విభిన్నంగా ఉండేలా చూసుకుంటారు. వీళ్ళకి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కొన్ని చెడ్డ లక్షణాలు కూడా ఉంటాయి. వీరు కొన్నిసార్లు ఎన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు వీరి అహంకారం కారణంగా వీరు కోపాన్ని నియంత్రించుకోవడానికి చాలా వరకు కూడా ట్రై చేసినా విఫలమైపోతూ ఉంటారు. ఎందుకంటే వీరి నియంత్రణ శక్తిని వీరి యొక్క అహంకారం అనేది అధిగమించేస్తుంది. ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారు రిలేషన్షిప్ మరియు డేటింగ్ వంటి విషయాల్లో చాలా స్పష్టతతో ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉండడం తప్పేమీ కాదు. అయితే వీరు ఇతరుల్ని ఆకట్టుకోవడానికి చాలా కష్టపడతారు. ఎందుకంటే
వీరు అర్హత ఏంటో బాగా అందుకే వీరు విలాసవంతమైనటువంటి భాగస్వామిని ఖరీదైన రెస్టారెంట్లలో డిన్నర్, బహుమతులు వంటి వాటిని కోరుకోరు. తమ భాగస్వామి నుంచి వీళ్ళు ఎక్కువగా నిజమైన ప్రేమని, సంరక్షణని మరియు మద్దతుని మాత్రమే ఆశిస్తూ ఉంటారు. ఆగస్టు నెలలో జన్మించిన వారు డబ్బుల ఖర్చు విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి వాటిని కొనుగోలు చేసి ఖర్చులు చెయ్యరు. అలాగే వీరెవరైనా అనవసరమైన వాటిని కొనుగోలు చేస్తే వారిని ద్వేషిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచిగా ఉంటారు. డబ్బును ఎలా ఆదా చేయాలో వీరికి బాగా తెలుసు. వీరు ఇతరుల నుంచి డబ్బు తీసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా సాగుతుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారికి కొంటె ప్రశ్నలు వేయటం, కుళ్ళు జోకులు వేయటం వంటివి ఇష్టం ఉండదు. ఇలాంటి పనులు చేసే వారిని వీరు ఇష్టపడరు. కొన్ని సమయాల్లో వీరు చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతూ ఉంటారు. వీరు ఒక్కసారి చిరాకు పడితే దాన్ని వ్యక్తం చేయడానికి కూడా వెనకాడరు. ఈ నెలలో పుట్టిన వారు చాలా ఓపికగా ఉంటారు. వీరు సహనాన్ని అంత తేలిగ్గా కోల్పోరు. ఇతరుల మీద కోపం తెచ్చుకోవడం అనేది అంత తేలిగ్గా జరగదు. అయితే వీరు కోపం తెచ్చుకున్న తర్వాత పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఆగస్టు నెలలో పుట్టిన వారు విద్యార్థిగా ఉన్నప్పుడే బోధనా రంగం వైపు ఆసక్తి పెంచుకుంటారు. ఏదైనా విషయాన్ని గ్రహించి ఇతరులకు వివరించడంలో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు. పరీక్షలకు ముందు వీరు మంచి స్ఫూర్తిని నింపుతారు. ఇక ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళు మీరు నమ్మినా నమ్మకపోయినా ఎల్లప్పుడూ సరైన వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే వీరు స్వభావరీత్యా చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు. వీరు ఆన్లైన్లో కలుసుకున్న అమ్మాయి అబ్బాయితో డేటింగ్ చేయాలా లేదా కొత్త ఉద్యోగం కోసం అన్వేషించాలా అనే విషయాల మీద చాలా స్పష్టత కలిగి ఉంటారు. ఇలాంటి విషయాల్లో 10కి 9 సార్లు సరైన నిర్ణయాలే తీసుకుంటారు. ఇక ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను మెండుగా కలిగి ఉంటారు. ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, విధేయత, గర్వం అన్నీ ఎక్కువే. ఎదుటివారి సలహాల కోసం ఆశించకుండా తమకు తామే నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఆగస్టులో జన్మించిన వారి లక్షణాలు చూస్తే తలపెట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేయటం, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించటం, వీరికి సమయస్ఫూర్తి కూడా చాలా ఎక్కువ. ఇతరులపై వీరికి గెలవడం అలవాటైపోతుంది. అనుకున్న ప్రతి విషయంలో ముందుండేందుకు చాలా ప్రయత్నిస్తారు, ముందుంటారు కూడా. అనుకున్న పని అనుకున్నదే తడవుగా ప్రారంభిస్తారు. మొదలు పెట్టడమే తరువాయి అదెంత కష్టమైనా కానీ దూసుకెళ్ళిపోతారు. వీరి ధైర్య సాహసాలు చూసి పలు సందర్భాల్లో చుట్టుపక్కల వారు, సన్నిహితులు ఆశ్చర్యపోతారు. వీరు తలపెట్టిన పనులు మధ్యలో ఆగవు. ఒకవేళ ఆగితే మాత్రం ముందుకు సాగడం చాలా కష్టం. ఆగస్టులో పుట్టిన వారు డబ్బు విషయంలో దురదృష్టవంతులనే చెప్పాలి. సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా విషయం వస్తే మాత్రం డి అంటే డి అన్నట్టే ఉంటారు. ఎదుటి వారినైనా ఎంతటి వారినైనా ఎదిరించడంలో అస్సలు తగ్గరు. మంచి వాతావరణాన్ని, మంచి జీవితాన్ని కోరుకుంటారు. దేవుణ్ణి నమ్ముతారు, సాంప్రదాయాలను పాటిస్తారు. ఆగస్టులో జన్మించిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. లోకజ్ఞానం కూడా అంతకు మించి అనేలా ఉంటారు. ఇక మతం, పురాణాలపై అవగాహన ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నెలలో పుట్టినవారు ప్రేమజీవులు. ఎవరైనైతే వాళ్ళు ఇష్టపడతారో వారి పట్ల ప్రేమానురాగాలు చూపిస్తారు. వీరి ప్రేమ చాలా లోతైంది. తల్లిదండ్రులను, సోదరులను మాత్రమే కాదు, తన అనుకున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కుటుంబ విషయాలు పాటిస్తే వృత్తి పట్ల గౌరవంగా ఉంటారు. వీరెప్పుడూ కూడా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు. అయితే ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు మాత్రం అత్యంత సన్నిహితులతో మాత్రమే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆగస్టులో పుట్టిన వారి ఆరోగ్యం. వీరికి కంటికి, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కలిసి వచ్చేటటువంటి వారాలు సోమ, బుధ, ఆదివారం. కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, కాషాయ రంగు. మరి చూశారు కదా ఈ యొక్క ఆగస్టు మాసంలో పుట్టిన వారి యొక్క జాతకం ఎలా ఉంటుందో. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.